హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నీట్ 2026 ఎగ్జామ్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు, అంటే ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అయితే ఎన్టీఏ వాళ్ళు నీట్ 2026 అప్లికేషన్కి సంబంధించి ఒక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పబ్లిక్ నోటీస్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో నేను ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ ఈ పబ్లిక్ నోటీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నీట్ 2026 ఎగ్జామ్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న అని చాలామంది అడుగుతున్నారు. సో మనం కనుక లాస్ట్ ఇయర్ చూస్తే ఫిబ్రవరి 7th రోజున స్టార్ట్ అయ్యింది నీట్ 2025 ఒక అప్లికేషన్ ఫామ్. అండ్ ఈ ఇయర్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అంటే సేమ్ ఫిబ్రవరి 1st వీక్ లేదా ఫిబ్రవరి 2nd వీక్న స్టార్ట్ అవ్వచ్చు. మోస్ట్లీ ఫిబ్రవరి 1st వీక్లో స్టార్ట్ అయిపోతుంది. సో ఎందుకంటే వీళ్ళు ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ఒక 1 month ముందు ఈ పబ్లిక్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. సో 5th January రోజున ఈ పబ్లిక్ నోటీస్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ ఫిబ్రవరి 5th నుంచి 7th లోపల ఖచ్చితంగా మనకి నీట్ 2026 ఎగ్జామ్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యబోయే ముందు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అప్డేటెల్లో పెట్టుకోవాలి. ఆ డాక్యుమెంట్స్లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ డాక్యుమెంట్స్లో ఇన్ఫర్మేషన్ రాంగ్గా ఉంటే మీరు అప్లికేషన్ పెట్టలేరు, లేదా మీరు అప్లికేషన్ పెట్టినా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మీరు ఏ డాక్యుమెంట్స్ అప్డేటెల్లో పెట్టుకోవాలి, ఏం ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలి అనేది చెప్తాను. సో జాగ్రత్తగా మీ డాక్యుమెంట్స్లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో, అలాగే మీ డాక్యుమెంట్స్ అప్డేటెడ్గా ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోండి. సో అందులో వీళ్ళు ఇచ్చిన పబ్లిక్ నోటీస్లో ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటి అంటే ఆధార్ కార్డు. సో అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది, కానీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ డీటెయిల్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్ యొక్క నేమ్. సో నేమ్ అనేది ఎలా ఉంది మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో, సో ఎస్ఎస్సి సర్టిఫికెట్లో మీ నేమ్ ఎలా అయితే ఉంటుందో ఆధార్ కార్డులో కూడా ఎగ్జాక్ట్ నేమ్ అదే ఉండాలి. ఈవెన్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు, ఒక్క లెటర్ కూడా మిస్టేక్ అనేది ఉండకూడదు. ఒక్క లెటర్ రాంగ్గా ఉన్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోలేరు. కాబట్టి మీ ఆధార్ కార్డులో మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో నేమ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి, ఎగ్జాక్ట్గా అలానే ఉండాలి. ఒకవేళ ఎగ్జాక్ట్గా అలానే ఉంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేకపోతే మీరు ఆధార్ సెంటర్స్లోకి వెళ్ళండి, మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ని ప్రూఫ్ లాగా పెడితే మీ ఆధార్ కార్డులో నేమ్ కూడా మీరు చేంజ్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడే స్టార్ట్ చేయండి ప్రాసెస్, ఒకవేళ రాంగ్గా ఉంటే. ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ రిలీజ్ అయ్యాక మీరు తొందరపడితే అప్పుడు మళ్ళీ డిలే అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే రెడీగా పెట్టుకోండి, ఓకేనా. ఈవెన్ ఒక్క లెటర్ కూడా మిస్టేక్ ఉండకూడదు, స్పెల్లింగ్ కూడా మిస్టేక్గా ఉండకూడదు, ఎగ్జాక్ట్గా ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలానే ఉండాలి. అంటే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఆధార్ కార్డులో కూడా ఉండాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చెక్ చేసుకోండి. అండ్ జెండర్ కూడా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రాఫ్. సో ఫోటోగ్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి నీట్ ఎగ్జామ్లో ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఉంటుంది. సో కొద్దిమందికి ఆధార్ కార్డులో చిన్నప్పటి ఫోటో ఉంటుంది, లేకపోతే ఎప్పుడుదో ఫోటో ఉంటుంది. అంటే ఎప్పుడుదో అంటే వాళ్ళు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఫోటో ఉంటుంది. సో ఒకవేళ మీ ఫోటో కనుక చిన్నప్పటిది ఉంటే ప్రజెంట్గా మీరు అప్డేట్ చేయించుకోండి, ఎందుకంటే ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. మేము లాస్ట్ ఇయరే అప్డేట్ చేయించాము అంటే ఏం కాదు. సో లాస్ట్ ఇయర్ది మీరు మళ్ళీ చేయించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒకవేళ పెద్దగా అంటే మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటోకి మీరు ఇప్పుడు ఉండేదానికి పెద్దగా వేరియేషన్ అనేది ఉంది అనుకోండి, సో మీరు ఖచ్చితంగా చేంజ్ చేయించండి. సో ఏం తేడా లేదన్నా లాస్ట్ ఇయరే మేము చేయించాము అప్డేట్ అంటే మీరు చేయించాల్సిన అవసరం లేదు. కానీ చిన్నప్పటి ఫోటో ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు ఇప్పుడు వెళ్ళి మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటోగ్రాఫ్ అనేది చేంజ్ చేయించండి. సో ఎందుకంటే ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఉంటుంది కాబట్టి. అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ అడ్రస్. సో మీ అడ్రస్ కూడా ఆధార్ కార్డులో ఏమన్నా పాతది ఉన్నా ప్రజెంట్ది లేకపోయినా కూడా చేంజ్ చేయించండి. అడ్రస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం నీట్ 2026 అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీ యొక్క అడ్రస్ని బట్టే మీకు సెంటర్ అనేది ఇస్తారు. అంటే అడ్రస్ అంటే ఇక్కడ మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ లేదా తెలంగాణ స్టేట్ కానీ అలా. సో మనం అప్లికేషన్ ఫామ్ పెట్టుకునేటప్పుడు 2 అడ్రస్లు ఇవ్వచ్చు. ఒకటి పర్మనెంట్ అడ్రస్, ఓకేనా, ఇంకొకటి ప్రెజెంట్ అడ్రస్ ఇవ్వచ్చు. సో పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్లో మీరు ఏవైతే స్టేట్స్ ఇస్తారో ఆ స్టేట్స్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది పడుతుంది.
సో మోస్ట్లీ అందరూ ఏపీ వాళ్ళైతే ఏపీ అనే ఇస్తారు, లేదా తెలంగాణ వాళ్ళు తెలంగాణనే ఇస్తారు. సో కాబట్టి మీకు అక్కడే సెంటర్ పడుతుంది. కానీ కొద్దిమంది ఉంటారు కదా, కొద్దిమంది కర్ణాటకలో ఉంటారు, ఏపీలో రాయాలనుకుంటారు. సో తెలంగాణలో ఉంటారు, ఏపీలో రాయాలనుకుంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఏంటి అంటే, సో ఒకసారి అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మీరిచ్చే మళ్ళీ అడ్రస్కి కూడా ప్రూఫ్ అడుగుతారు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. కాబట్టి ఆధార్లో ఏం అడ్రస్ అయితే ఉంటుందో అదే మీరు అప్లికేషన్ ఫామ్ అప్పుడు ఫిల్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉన్నా కూడా, సో అంటే వాటర్ బిల్ కానీ కరెంట్ బిల్ కానీ, సో ఇలా ప్రూఫ్ ఉన్నా కూడా అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు పెట్టచ్చు. కానీ ఆధార్లో ఏం అడ్రస్ ఉంటే అది మీరు నీట్ 2026 అప్లికేషన్ ఫామ్లో అదే పెడితే బాగుంటుంది. కాబట్టి అడ్రస్ కూడా ఏమైనా డిఫరెంట్గా ఉంటే చేంజ్ చేయించండి. సో ఒకవేళ మేము ఏపీలోనే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాము, సో మాది ఏపీలోనే అడ్రస్ ఉందన్న ఆధార్లో అంటే సరిపోతుంది. సో ఏపీలో ఎక్కడున్నా సరే, ఏపీ స్టేట్ ఉంటే చాలు, ఏపీలో మీరు ఎక్కడైనా సెంటర్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీ తంబు కానీ ఇలా, సో మీ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఏదైనా అప్డేట్ చేయించాలి అనుకుంటే అప్డేట్ చేయించండి. సో చాలామంది చిన్నప్పుడు పెట్టింటారు, సో ప్రజెంట్ మీరు అప్డేట్ చేయించండి మీ బయోమెట్రిక్స్ కూడా. సో ఈ యొక్క 6 డీటెయిల్స్, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫోటోగ్రాఫు, అడ్రస్, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ కరెక్ట్గా లేకపోతే చేయించండి. సో మోస్ట్లీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి అందరూ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. అండ్ పేరెంట్స్ కూడా ఏంటంటే, సో ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చెక్ చేయించండి. ఒకవేళ రాంగ్గా ఉంటే ఆధార్ సెంటర్స్కి వెళ్ళి చేయించండి. సో ఎందుకంటే సంక్రాంతి తర్వాత మళ్ళీ హాస్టల్స్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఫ్రీ బోర్డ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ డిఫికల్టీ అవుతుంది. కాబట్టి సో ఏమైనా రాంగ్గా ఉంటే ఇప్పుడే మీరు అప్డేట్ చేయించి పెట్టుకోండి. ఓకే, సో ఈ ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ కార్డ్ అప్డేటెడ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఉన్నారో, సో వాళ్ళు యూడిఐడి కార్డు చూసుకోండి. సో యూడిఐడి కార్డులో డీటెయిల్స్ అన్నీ అప్డేటెడ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఇది. అండ్ నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికెట్ అనేది అప్డేటర్లో ఉండాలి. సో ఫస్ట్ ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకి ఎవరైతే వస్తారో, సో మీరు కనుక ఏప్రిల్ తర్వాత తీసుకొని ఉంటే, ఏప్రిల్ 2025 తర్వాత మీరు కనుక తీసుకొని ఉంటే మీరు మళ్ళీ చేయించాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్టిఫికెట్ అనేది జూన్ 2025 ఉన్నా, లేకపోతే జూలై ఉన్నా, సో ఇలా ఏప్రిల్ తర్వాతది తీసుకొని ఉంటే, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ తర్వాత తీసుకొని ఉంటే మీరు మీ సర్టిఫికెట్ చేయించాల్సిన అవసరం లేదు. లేదన్నా మాది ఏప్రిల్ కన్నా ముందే ఉంది, ఏప్రిల్ 2025 కన్నా ముందుది ఉంది అంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ కొత్త సర్టిఫికెట్ అయితే తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి. సో కాబట్టి సో దాన్ని చెక్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇది లేటెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏప్రిల్ తర్వాతది ఎప్పుడు తీసుకున్నా కూడా వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ఏప్రిల్ 2025 తర్వాత ఎప్పుడు తీసుకున్నా మీ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్. సో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది సో నేను లేటెస్ట్ తీసుకోమని మీకు రికమెండ్ చేస్తాను. సో మీరు ఇప్పుడు ఇయర్లో తీసుకున్నారు అనుకోండి, సో జనవరిలో, ఈ ఇయర్ జనవరి 2026లో తీసుకున్నారు అనుకోండి, మీరు కౌన్సిలింగ్కి కూడా ఇదే సర్టిఫికేట్ యూజ్ చేయొచ్చు. మీరు మళ్ళీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలన్నా ఎగ్జామ్ తర్వాత సేమ్ సర్టిఫికేట్ యూజ్ చేయొచ్చు. కాబట్టి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు మోస్ట్లీ ఈ ఇయర్ జనవరిలో మీ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. సో కొత్తది అనేది తీసుకోండి, కొత్తది అనేది అప్డేట్ చేయించుకోండి. ఓకే, అండ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఎప్పుడున్నా సరిపోతుంది, కానీ వీళ్ళు ఇక్కడ అప్డేటెడ్ తీసుకోమని చెప్తున్నారు. సో ఎప్పుడున్నా సరిపోతుంది, కానీ మీరు కూడా అప్డేటెడ్లో తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి అప్డేటెడ్లో ఉండండి అని. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా అప్డేటెడ్ సర్టిఫికేట్ ఈ ఇయర్లో తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకేనా, సో టోటల్గా ఈ ఆధార్ కార్డు కేటగిరీ సర్టిఫికేట్ చూసుకోండి, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీస్ యూడిఐడి కార్డు కూడా చూసుకోండి. సో ఈ డాక్యుమెంట్స్ మెయిన్గా అప్డేటెడ్లో ఉండాలి. సో ఈ అప్డేటెడ్లో పెట్టుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ రిలీజ్ అయిన తర్వాత సో మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకూడదు కాబట్టి అని వీళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు. సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో, అప్డేటెడ్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి ఏం అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లాస్ట్ డేట్ తర్వాత చూసినా, లేకపోతే ఒక డీటెయిల్స్ రాంగ్గా ఉన్నా కూడా మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మన ఛానల్ అప్డేటెడ్లో ఉండండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇస్తుంటాను కరెక్ట్ టైంకి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.